యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా దగ్గర మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పట్టణ ప్రజలు కనకల కిష్టయ్య మరియు మండల అధ్యక్షులు పాషం సత్తిరెడ్డి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించి మీడియాతో ఎంపీపీ నూతి రమేష్ రాజు మరియు వైఎస్ ఎంపీపీ ఉమాబాల నరసింహ మరియు పాలకూర్ల వెంకటేశ మీడియాతో మాట్లాడుతూ పివి నరసింహారావు బహుభాషా కోవిదుడు, ఆర్థికవేత్త, సంఘ సంస్కృత, ఏకదాటిగా అన్ని పార్టీలను కలుపుకొని 5 సంవత్సరాలు పరిపాలన చేసిన దేశ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా మంచి సంస్కరణ చేపట్టిన మహా వ్యక్తి అని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. పివి నరసింహారావు గారి 103వ జయంతి సందర్భంగా ఇక్కడ మండల కేంద్రంలోని వారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి మన ముఖ్య అతిథులు ఎంపీపీ గారు నూతి రమేష్ రాజు గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు పాషం సత్తిరెడ్డి గారికి, వైఎస్ ఎంపీపీ ఉమాబాల గారికి, అలాగే పల్లెల రాజు, ఇందార కుమయ్య, వాళ్ళందరికీ కూడా పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కాంగ్రెస్ పార్టీకి వారు నిలలేని సేవలు, అలాగే మంచి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మన భారతదేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చే వ్యక్తి కూడా చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారందరికీ పేరుతో ధన్యవాదాలు. తెలంగాణ బిడ్డ, బహుభాష కోవిదుడు, ఆర్థిక శాస్త్రవేత్త, ఎన్నో గొప్ప సంస్కరణలు అమలు చేసినటువంటి మహానాయకుడు. మెజార్టీ ప్రభుత్వం లేకపోయినా 5 సంవత్సరాలు దిగ్విజయంగా మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్న గొప్ప నాయకుడు పివి నరసింహారావు గారు. వారి ఆశయాలు, వారి సూచనలు ఈ దేశానికి ఎంతో గొప్ప గర్వకారమని తెలియజేస్తూ ఉన్నాం. తాను తలపెట్టిన ఎన్నో పదవులు నిర్వహించి భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తిగా చరిత్ర స్థాయిలో నిలిచిపోయేటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కొన్ని ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ముందు నడిపినటువంటి మహానాయకుడి జయంతి సందర్భంగా మనందరము ఈరోజు వారికి గొప్పగా నివాళులు అర్పించినందుకు అందరికీ మరొకసారి జయంతి అందరి చాలా సంతోషంగా ఉంది. ఆయన సాధించిన ఆశయాలన్నీ ఎన్నో ఉన్నాయి. ఆయన ఆశయాలను సాధించాలని, ఇంకా గొప్ప సాధించాలని ఏ పేరున వ్యక్తి కాకుండా భారతదేశంలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ ఒక పివి నరసింహారావు స్టార్టింగ్ స్టేజ్ నుంచి చదువుకుంటూ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకుంటూ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్విరాంగా నిర్వర్తించి అన్ని సంస్కరణలు చేసి ఈరోజు మామూలుగా ధరలు అందుబాటులో ఉన్నాయంటే మరి కేవలం ఆ పివి నరసింహారావు వల్లనే. ఆయన నిజంగా చెప్పాలంటే కూడా అతనికి వచ్చే అన్ని భాషలు, ఇప్పుడున్న ఏ ప్రధానమంత్రి రావు, అన్ని భాషల్లో అన్ని మాటల్లో స్పష్టంగా మాట్లాడగల వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి మన తెలంగాణ వ్యక్తి అయినందుకు మనం ఎంతో గర్వించాలి. ఈరోజు అతని జయంతి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జై హింద్, జై కాంగ్రెస్.